హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మా షిప్లోకి అండర్ వాటర్ డైవర్స్ వచ్చారు. చాలా మందికి అయితే డౌట్ అనేది అయితే ఉంటుంది, వీళ్ళు ఎందుకు వస్తారు, వచ్చి ఏం చేస్తారు అని కదా. వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి, అప్పుడే అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సింబా. వెల్కమ్ టు సెయిలర్ లాగ్స్ 143. ఇప్పుడైతే మనం షిప్ ఆఫ్ట్ సైడ్ అయితే ఉన్నాం. ఆఫ్ట్ సైడ్ అంటే ఏంటో కాదు, వెనక భాగం అనే అర్థం. ఆ షిప్లో కింద భాగాన ఉన్న ప్రొపెల్లర్ మరియు సీ గ్రోత్ని క్లీన్ చేయడానికి అయితే ఈ అండర్ వాటర్ డైవర్స్ని అయితే కంపెనీ పంపించింది. మిగతా షిప్స్లో కూడా ఇలానే చేస్తారు. చూస్తున్నారుగా మీరే, ఎక్కడైతే మా షిప్ కింద భాగానికి వెళ్ళడానికి డైవర్ అయితే అన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉన్నాడు. మీరే ఇక్కడ చూడొచ్చు. మీరు వెనక నుంచి చూసినట్లయితే ఆక్సిజన్ సిలిండర్ బరువుగా ఉంది కాబట్టి తమ టీమ్మేట్స్ అయితే అతనికి హెల్ప్ చేస్తున్నారు. మొత్తానికి మన డైవర్ లైఫ్ లైన్తో పాటు నీటిలోకి దూకడానికి రెడీగా ఉన్నాడు. అన్నీ చెక్ చేసుకొని జంప్ అయితే చేసేసాడు మన డైవర్. దూకిన వెంటనే లైఫ్ లైన్ అయితే చెక్ చేసుకున్నాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే డైవర్ కింద స్క్రాపింగ్ చేసి పైకి వచ్చేసాడు. మీరు సైడ్కి చూసినట్లయితే ఇద్దరు చేతిలో 2 తాడులు అయితే ఉన్నాయి కదా, అవి 2 డైవర్స్ లైఫ్ లైన్స్. అవి కింద ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు. ప్రతి షిప్లో కూడా డైవర్ కింద పనిచేసినప్పుడు అక్కడ చూస్తున్నారుగా ఫ్లాగ్, ఆ ఫ్లాగ్ పేరు ఏంటంటే ఆల్ఫా. ఇలా చాలా రకాల ఇంటర్నేషనల్ ఫ్లాగ్స్ అయితే ఉంటాయి. మీరే చూడండి, ఇక్కడ చూసారు కదా. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక డైవర్ పైకి అయితే వచ్చాడు చాలా సమయం తర్వాత. అక్కడ బోటుపై ఉన్న స్టాండ్ బై పర్సన్తో డైవర్ లైఫ్ లైన్తో తనని పైకి లాగమని అంటున్నాడు. చూస్తున్నారు ఇక్కడ లైఫ్ లైన్తో డైవర్ని పైకి అయితే లాగుతున్నాడు. అక్కడ ఆక్సిజన్ సిలిండర్ బరువు కారణం వల్ల చాలా ఇబ్బందిగా అయితే పైకి రావడం జరుగుతుంది డైవర్. ఎలాగోలా డైవర్ బోటు మీదకైతే వచ్చేసాడు మొత్తానికి. చూసారుగా మీరే డైవర్ ఎంత కష్టంగా పైకి వచ్చాడో. నియర్లీ 1.5 అవర్ నుంచి అయితే నీటిలోనే ఉన్నారు 3 డైవర్స్. చూసారుగా ఇక్కడ వీడైతే ఫస్ట్ డైవర్. రెండవ డైవర్ కూడా నీటిలో నుంచి పైకి వచ్చేసాడు. ఇక్కడ చూసినట్లయితే ముందు డైవర్ సాయం చేయడానికి వచ్చాడు. ఇక్కడ స్టాండ్ బై పర్సన్ ఎయిర్ సిలిండర్ని అయితే తీసుకున్నాడు. ఇక్కడైతే మీరు చూడొచ్చు, రెండవ డైవర్ ఎవరి సహాయం లేకుండా పైకి రావాలనుకుంటున్నాడు. స్టాండ్ బై పర్సన్ వచ్చి సహాయం చేశాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే మొదటి డైవర్, రెండవ డైవర్, మూడవ డైవర్. ఈ మూడో డైవర్ అయితే నీటిలో నుంచి చాలా సమయం తర్వాత బయటకు వచ్చాడు. తన తోటివారితో ఏం చెప్తున్నాడంటే, షిప్ ప్రొపెల్లర్లో 2 ఫిషింగ్ నట్లు చిక్కుకోవడం చూశాడన్నాడు. అందరికంటే చివరిగా వాడు కూడా పైకి వచ్చేసాడు. మీరే చూడండి ఎలా వస్తున్నాడో. మొత్తానికి 3 బోట్లోకి అయితే వచ్చేసారు. మీరే చూడండి మా షిప్ ప్రొపెల్లర్ నుంచి ఎలాంటి బయటపడ్డాయో. మొత్తానికి పని పూర్తి చేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.